హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసాను విడుదల చేసి రైతులను ఆదుకోవడం జరిగింది. మరి ఇప్పుడు తాజాగా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పీఎం కిసాన్ సాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు అయితే చేసింది. ఇప్పటికే మనకు అనేక విధాలుగా కూడా రైతులు అనేక మేలు చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా మనకి యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం ఈ సాయాన్ని అయితే అందించబోతోంది. మరి ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుని ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 20 విడత 2,000 రూపాయలను అందించబోతోంది. మరి దాంతోపాటుగా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. ఎవరికైతే 19 విడత డబ్బులు రాలేదో, అలాగే 18 విడత డబ్బులు రాలేదో వారికి ఈ 19, 18 అలాగే మనకు యొక్క 20 విడతతో కలిపి ఇచ్చేందుకు ఏర్పాట్లు అయితే చేసింది. మరి ఈ విధంగా రైతులకు మరింత మేలు చేసేందుకు మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు రికార్డు స్థాయిలో ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి మనకు వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను రికార్డు స్థాయిలో రైతులకైతే అందించడం జరిగింది. మరి ఈ విధంగా ఏర్పాట్లు చేసి దాని ప్రకారం రైతన్నలకు మరింత మేలు చేసే దిశగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు మరింత మేలు జరిగే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా నిర్ణయం తీసుకుని మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క సాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు అయితే చేశాయన్నమాట. మరి ఇప్పుడు తాజాగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు, ఏ రైతులకు డబ్బులు వేస్తారు, ఏ రైతులకు డబ్బులు వేయరు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతున్న కూడా ఎక్కడా కూడా వీడియోను ఆపకుండా చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఖచ్చితంగా ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఉండండి. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా వారికి డబ్బులను అయితే అందిస్తూ ఉంది. మరి ఇప్పటి వరకు చూసుకుంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు 19 విడతల డబ్బులు అనేది జమ కావడం జరిగింది. మరి తాజాగా 20 విడత డబ్బుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి రైతుల ఖాతాల్లోకి 20 విడత డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని సూచనలు అయితే చేసి దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 20 విడత డబ్బులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేసింది. మరి 20 విడత కింద 2,000 రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకుని ఉండాలి. మరి రైతులు ఏం చేసుకుని ఉండాలని చూస్తే ముఖ్యంగా ఈకేవైసీ ఉండాలి, అలాగే ఎన్పిసిఐ లింక్ ఉండాలి. మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకోరో ఆ రైతులకు ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు. మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ చేసుకోకుండా ఉంటే ఇప్పటికి కూడా మనకు అవకాశం ఉంది. మీ సేవా సెంటర్ల ద్వారా లేకపోతే సిఎస్సి సెంటర్ల ద్వారా కూడా ఈకేవైసీ చేసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో కూర్చునే మీరు ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు అనమాట. మరి ఈ విధంగా ఈకేవైసీ అయ్యిందా లేదా అనేసి ఒకసారి మీరు చెక్ చేసుకుని ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 20 విడత డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరే స్వయంగా మనకు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చిందనమాట మన రాష్ట్ర ప్రభుత్వం. మరి ఖచ్చితంగా ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు. రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. ఇప్పటికే చాలా లేట్ అయింది. రైతన్నులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం మేమని చెప్పేసి ప్రధాని మోదీ గారు ఆగస్టు 2వ తారీఖున వారణాసి పర్యటన సందర్భంగా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 20 విడత డబ్బులను విడుదల చేసేందుకైనా ఏర్పాట్లు అయితే చేశారు. మరి ప్రతి రైతు కూడా అవకాశాలను ఉపయోగించుకొని ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మరియు అన్నదాత సుఖీభవ రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది. మరి ఈ విధంగా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాయాన్ని అయితే అందిస్తూ రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆగస్టు 2వ తారీఖున రైతుల ఖాతాల్లోకి డబ్బులను ఇచ్చేందుకు సిద్ధమైపోవడం జరిగింది. ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాలి. ఇప్పటికే రైతు భరోసా ద్వారా మనకు కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతులకు సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి. మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పీఎం కిసాన్ సాయాన్ని పొందాలంటే
మీరు pmkisan.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది రైతులకు ఈ యొక్క అంటే లక్షల మంది రైతులకు ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే అందించబోతోంది. మరి రెడీగా ఉండి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అందిస్తూ ఉంటాయి. మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మరి రైతు భరోసా ద్వారా కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వేసింది కాబట్టి రైతులకు ఇబ్బంది లేకుండా మరిన్ని అప్డేట్స్ను నేను మీకు అందిస్తూ ఉంటాను. తప్పకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 20 విడత 2,000 రూపాయలను అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు. రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ప్రకటన కూడా మీకు నేను తెలియజేస్తూ ఉంటాను. ప్రతి రైతు ఖాతాకు కూడా జమ చేయడం జరుగుతుందని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే ఇచ్చాయి. మరి ఏ రైతులు కూడా కంగారు పడాల్సిన పని లేదు. అందరు రైతులకు కూడా డబ్బులు వస్తాయి. లిస్టుల వారీగా మీకు డబ్బులు వేస్తారు. లిస్టులో వెంటనే కూడా పేర్లు చెక్ చేసుకోండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరి పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి రైతులకు మనకు 6,000 రూపాయల చొప్పున జమ చేసే అవకాశం అయితే ఉంది. తప్పకుండా ఒక్క రైతుకు కూడా మనకు 6,000 రూపాయల చొప్పున 10,000 రూపాయల చొప్పున ఎకరానికి 10,000 రూపాయల చొప్పున విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయని, దీనికి సంబంధించినటువంటి లిస్టులో పేర్లన్నీ కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం మీకు అందరికీ కూడా ఈ వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసా ఏ విధంగా ఇచ్చారో అదేవిధంగా మనకి ఇక్కడ ఈ యొక్క పంట నష్టపరిహారం కింద కూడా మనకు ఎకరాకు 10,000 రూపాయల చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది. మరి ఎకరాకు 10,000 రూపాయల చొప్పున ఈ యొక్క డబ్బులను పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇప్పటికే మనకు నష్టపరిహారాన్ని అంచనా అనేది వేయించుకుని ఉండాలి వ్యవసాయ అధికారుల ద్వారా, ఏఈఓ గారుల ద్వారా. మరి ఇట్లా ఎవరైతే చేసుకుని ఉంటారో ఆ రైతులకు మాత్రమే వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా ఏ విధంగా ఇచ్చారో అదేవిధంగా మనకి ఇక్కడ పంట నష్టపరిహారాన్ని కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది. మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సీజన్ ద్వారా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట. ఇప్పటికే చాలా లేట్ అయింది. రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయో అని చెప్పేసి. మరి వారంతా కూడా ఎదురు చూసినట్లుగానే ప్రభుత్వం కూడా ఈ డబ్బుల విడుదలకు మనకు ఆమోదం అయితే తెలిపిందనమాట. మరి ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఖచ్చితంగా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుంటే మీకు ఈ వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసాలు కూడా ప్రభుత్వం అయితే విడుదల చేస్తుందన్నమాట. మరి రైతులు ఈ విధంగా చేసుకోండి. మరి దీంతో పాటుగా ఎవరైతే రైతులు ఉన్నారో వారంతా కూడా మనకు చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే మనకు ప్రతి రైతు కూడా మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మరొక పథకం ద్వారా డబ్బులు వేయబోతున్నట్లు సమాచారం కూడా ఉంది. మరి ఆ పథకానికి సంబంధించిన విధి విధానాలు కూడా త్వరలోనే రూపొందిస్తారు. మరి 25వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకాన్ని విడుదలైతే చేస్తారన్నమాట. మరి ఇవన్నీ కూడా విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే చేసింది. పీఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 6,000 రూపాయలు అయితే అందుతూ ఉన్నాయి. మరి ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు 19 విడతల డబ్బులను ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేసింది. ఇప్పుడు 20 విడత డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉంది. మరి 20 విడత డబ్బులు అయితే ఆల్రెడీ పడుతూ ఉన్నాయి. మరి 20 విడత కింద డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకుని ఉండాలన్నమాట. మరి 20 విడత పీఎం కిసాన్ కింద మీకు డబ్బులు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. మరి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది అయిందా లేదా, ఈకేవైసీ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ ఉంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు అయితే వచ్చేస్తాయి. పీఎం కిసాన్కి సంబంధించిన 20 విడత మరి లిస్ట్లో పేర్లు కూడా చెక్ చేసుకుని ఆల్రెడీ లిస్ట్ అనేది విడుదలైంది పీఎం కిసాన్కి సంబంధించి. మరి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని రెడీగా ఉంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోండి. ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుంది. మరి దీంతో పాటుగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం అందజేస్తుంది. ఇవన్నీ కూడా లిస్ట్లో pmkisan.gov.in అనే లిస్ట్లో పేర్లు వెళ్ళి లిస్ట్లో పేర్లు అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అందుతాయా అందవా అనేది మీరే స్వయంగా చెక్ చేసుకోవచ్చు అనమాట.
మరి ఇవన్నీ కూడా ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఇవన్నీ కూడా చెక్ చేసుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు. మరి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది. మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి ఖచ్చితంగా రైతులంతా కూడా ఇలా చేసుకుని ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా తెలంగాణలో ఉన్న రైతులందరూ కూడా 20 విడత 2,000 రూపాయలను అయితే తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి రైతుకు కూడా. మరి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి. ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.